ఆత్మబోధ ఎపిసోడ్ 20 శీర్షిక దురాశ మనసు కోరేది అంతా కాదు మనసు కోల్పోయేది ఎక్కువే ఉపశీర్షిక మనకు కావాల్సిన దానికంటే దురాశ కోరుకునేది ఎప్పుడూ ఎక్కువే మనిషి కోరికలు ఆకాశం లాంటివి అంతంలేని విస్తీర్ణం కాని ఆకాశం ఎంత పెద్దగా ఉన్నా మనిషి హృదయం అంత పెద్దది కాదు అందుకే దురాశ మనసులోకి ప్రవేశిస్తే హృదయం చిన్నదై శాంతిమాయమవుతుంది. ఒక చిన్న గ్రామం. రవి అనే యువకుడు. రవి ఎంతో మంచివాడు. కష్టపడి పనిచేసేవాడు. కాని అతనికొక దుర్బలత. ఎప్పుడూ సరిపోదు అనిపించే దురాశ. కొంచెం వచ్చింది అంటే ఇంకొంచెం కావాలి. ఇది దురాశ కాదు, దురాశకు తలుపు వేసే మనస్సు. రోజూ డబ్బు సంపాదించినా పక్కనే ఉన్నవారి దగ్గర ఉన్నదాని చూసి తన దగ్గర లేదని బాధపడేవాడు. రవి స్నేహితుడు సురేష్. సురేష్ ఓసారి అడిగాడు. సురేష్: రా రవి, నీ దగ్గరున్నది చాలదా? రవి: ఏమంటున్నావురా? ఇంకొంచెం సంపాదిస్తే ఇంకొంచెం సుఖమొస్తుంది. దురాశకు న్యాయం చెప్పాలన్నా అది వినదు. ఎందుకంటే దురాశ అంటే ఇంకా అని మిగిలిపోవడమే. ఒకరోజు జరిగే మార్పు. ఒక పెద్ద వ్యాపారి గ్రామానికి వచ్చాడు. అతను రవికి దొరికితే పెద్ద పనిస్తానని చెప్పాడు. రవి ఆనందంతో అతడి దగ్గరకు పరిగెత్తాడు. వ్యాపారి: నాకోసం కొండమీద ఉన్న పూలన్నీ తెచ్చి ఇస్తే నీ జీవితాన్ని మార్చేస్తా. పరిమాణమెంత, వేతనమెంత, సమయమెంత ఏమీ అడగకుండా రవి పరుగే పెట్టాడు. అతడికి కావలసింది ఒక్కటి: అధికం, ఇంకా అధికం. ప్రమాదం. కొన్ని రోజులు గడిచినా పూలు ఎక్కువగా దొరకలేదు. రవి ఇంకా పైకి, ఇంకా లోపలికు, ఇంకా ప్రమాదంలోకి వెళ్లాడు. పడిపోయే స్థితిలోకి వెళ్ళినప్పుడు అతని మనసులో ఒక్క మాట వినిపించింది: నీ జీవితం ఏది, నీ దురాశ ఏది? అతను ఆగిపోయాడు. నిశ్శబ్దంగా కొండ అంచున కూర్చున్నాడు. ఆత్మబోధ. మనిషి ఎంత పరిగెత్తినా ఒక్కరోజు మనసు ముందే అడుగుతుంది: ఇది ఎందుకోసం? సమాధానం దొరకకపోతే అర్థం చేసుకోవాలి, దురాశ మనల్ని నడిపిస్తోందని. రవి చివరకు దిగిపోయాడు. పువ్వులు కొద్దిగా మాత్రమే తెచ్చి వ్యాపారికి ఇచ్చాడు. వ్యాపారి: ఎంత తెచ్చావో కాదు బంగారు, ఎంత ప్రాణం పెట్టావన్నదే ముఖ్యమో. అప్పుడే రవికి అర్థమైంది, తాను ప్రాణం పెట్టింది పూలకోసం కాదు, తన దురాశ కోసమని. ముగింపు సందేశం. కోరిక మనిషిని ముందుకు నడిపిస్తుంది. దురాశ మనిషిని లోపలికి నడిపిస్తుంది. అక్కడ చీకటి తప్ప మరేమీ ఉండదు. తన దగ్గర ఉన్నదానికే విలువ ఇవ్వగలిగినవాడే సంతోషాన్ని గెలుస్తాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.